సీఎం గారు మీరు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీరెవరైనా ఉంటే ఈ రోజు వెళ్లి బ్యాంకులో అప్పులు తీసుకుని వారు కూడా తీసుకొని రండి, 9న మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వెంటనే రుణమాఫీ చేస్తామని చాలా సందర్భాల్లో చాలా సభల్లో చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు మీరు పొడిగించారు. ఎట్లా విశ్వసించాలి? ఇదంతా ప్రజల్ని దగా చేసి ఓట్లు రాబట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందని చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రా? 5 సంవత్సరాల వరకు రుణమాఫీ చేయకపోవడం వల్ల అసలుకు మిత్తికి రెండెంతలైంది. కానీ అది చేయలే. మళ్ళీ 2018లో అదే ₹1,00,000 రుణమాఫీ చెప్పిండు. ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉండ్రు. అంటే నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ధనిక రాష్ట్రమని బుకాయించిన నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కూడా పెట్టలేదు. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కొలబద్ద? రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ శాఖకు, ఏ ఖర్చులకు, ఏ సంక్షేమానికి ఎన్ని